హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. అరవింద సమేత తర్వాత తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద మరో క్లాసిక్ ఇవ్వడానికి రెడీ అవుతున్న ఆ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళబోతోంది. కానీ ఈసారి పెన్ పవర్ కాదు, పురాణాల పవర్ చూపించబోతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు. సుమారు 15 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ నందమూరి వంశం నుంచి ఒక పూర్తి స్థాయి మైథలాజికల్ డ్రామా రాబోతోంది. అదే గాడ్ ఆఫ్ వార్. ఈ సినిమాలో ఎన్టీఆర్ కనిపించబోయే పాత్ర ఏంటో తెలుసా? ఆ పేరు వింటేనే గూస్ బంప్స్ రావడం పక్కా. ఈ సినిమా గురించి వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే, తారక్ ఈ సినిమాలో కుమారస్వామి పాత్రలో కనిపించబోతున్నారు. అవును, షణ్ముఖ పురాణం ఆధారంగా త్రివిక్రమ్ గారు ఈ కథను సిద్ధం చేశారు. కేవలం త్రివిక్రమ్ స్టైల్ పంచ్ డైలాగ్స్ మాత్రమే కాదు, ఈ సినిమాలో మనం చూడబోయేది అంతకు మించి విజువల్ వండర్. అంధకాసుర సంహారం చుట్టూ తిరిగే కథ. ఈ పాత్ర కోసం తారక్ ఇప్పటికే ప్రత్యేకమైన డైట్ మరియు యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నారని టాక్. హాలీవుడ్ స్థాయి విఎఫ్ఎక్స్ టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తోంది. మీకు తెలుసా, తారక్ ఈ సినిమా కోసం ఇప్పటికే కుమారస్వామికి సంబంధించిన పుస్తకాలను చదువుతున్నారు. అంటే పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోండి. ఇదంతా సరే, అసలు అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న హాట్ టాపిక్. ఇప్పుడు వచ్చే మే 20న ఎన్టీఆర్ బర్త్డే ఉంది. ఈ స్పెషల్ డే కోసమే మేకర్స్ ఒక భారీ అనౌన్స్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఫిలిం నగర్ టాక్ ప్రకారం మే 20న కేవలం పోస్టర్ మాత్రమే కాదు, ఒక పవర్ఫుల్ అనౌన్స్మెంట్ టీజర్ రాబోతుందట. అందులో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చే డైలాగ్స్ సోషల్ మీడియాను షేక్ చేయడం గ్యారంటీ. సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫాషన్ పోస్ట్ సినిమాస్ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో బిజీగా ఉన్నప్పటికీ త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ పనులు సైలెంట్ గా పూర్తి చేస్తున్నారు. ఈ కాంబినేషన్ లో పౌరాణిక చిత్రం అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎన్టీఆర్ కుమారస్వామిగా సరిపోతారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.